హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికాలో రీవోక్ అవుతున్న F1 స్టూడెంట్ వీసాల గురించి చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమెరికాకి ప్రతి సంవత్సరం లక్షల్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చదువుకోవడానికి వస్తూ ఉంటారు. 2023-24 సంవత్సరానికి గాను దాదాపుగా 1.1 మిలియన్ అంటే 10 లక్షల పైచిలుకు మాటే 210 దేశాల నుంచి 10 లక్షల పైచిలుకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అమెరికాకి చదువుకోవడానికి వచ్చారు. అందులో హైయెస్ట్ నెంబర్ ఉంది మన ఇండియన్స్దేనండి. ఫస్ట్ ప్లేస్లో ఇండియన్స్ ఉన్నారు, ఆ తర్వాత చైనీస్, ఆ తర్వాత రిమైనింగ్ అన్ని కంట్రీస్. 2023-24 సంవత్సరానికి గాను మన ఇండియన్ స్టూడెంట్స్ దాదాపుగా 4 లక్షల మంది అమెరికాలో చదువుకోవడానికి వచ్చారండి. అయితే ట్రంప్ 2025 జనవరి 20న ఎప్పుడైతే అధ్యక్షుడిగా అయ్యాడో అప్పటి నుంచి ఇమ్మిగ్రేషన్ రూల్స్ అనేవి చాలా అంటే చాలా స్ట్రిక్ట్ చేయడం జరిగిందనమాట. దానివల్లే మనం వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినా లేదంటే వీసా రెన్యువల్కి వెళ్ళినా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అయినా స్క్రూటనింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. ట్రంప్ వచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు F1 స్టూడెంట్లకి ఇంటర్వ్యూ స్లాట్స్ కూడా, వీసా స్లాట్స్ కూడా అలాట్ చేయలేదండి, అన్ని హోల్డ్లో పెట్టేయడం జరిగిందనమాట. కానీ జూన్లో మళ్ళీ రీఓపెన్ చేశారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరికీ వీసా స్లాట్స్ అనేవి మళ్ళీ రీఓపెన్ చేశారు. ఎలా అంటే అంతకుముందు అమెరికాలో జరిగిన ఇష్యూస్ని బేస్ చేసుకొని DS-160 ఫామ్ అనేది ఫిల్ చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు అమెరికా వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆ ఫామ్లో ఒకప్పుడు సోషల్ మీడియా అకౌంట్స్ ఒకవేళ ఉంటే అది ఆప్షనల్ అనమాట, మనం మెన్షన్ చేయొచ్చు చేయకపోవచ్చు. కానీ జూన్ నుంచి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కంపల్సరీ సోషల్ మీడియా అకౌంట్స్ అనేది మెన్షన్ చేయాలి, అది మ్యాండటరీ చేశారు. సో జూన్ నుంచి ఫ్రీగా స్టూడెంట్స్ని అయితే అమెరికాలోకి అలౌ చేస్తున్నప్పటికీ కూడా ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 6,000 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వీసాలను అయితే రీవోక్ చేయడం జరిగిందండి. దానికి చాలానే కారణాలు ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ కొన్ని చెప్తానండి. మొదటిది తాగి కారు నడపడం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అమెరికాలో తాగి కారు నడపడం అనేది చాలా చాలా పెద్ద క్రైమ్ అండి. అది ఓన్లీ స్టూడెంట్స్కో నాన్ ఇమిగ్రెంట్స్కో కాదండి, ఈవెన్ అమెరికన్ సిటిజన్స్ అయినా కూడా సరే తాగి కారు నడపడం అనేది చాలా పెద్ద క్రైమ్ అమెరికాలో. అమెరికన్ సిటిజన్స్ అయితే వాళ్ళకి జైలు శిక్ష పడుతుంది, నాన్ ఇమిగ్రెంట్స్కి అయితే ఫైన్తో పాటు జైలు శిక్ష పడుతుంది, స్టూడెంట్స్ని అయితే కొన్నాళ్ళు జైల్లో పెట్టే అవకాశం ఉంది, లేదంటే వాళ్ళ వీసాని ఇమ్మీడియట్గా రీవోక్ చేస్తారు. ఎందుకంటే తాగి నడపడం కానీ లేదంటే తాగి ఏదన్నా యాక్సిడెంట్లు చేయడం కానీ చాలా చాలా పెద్ద క్రైమ్ అమెరికాలో. మన వాళ్ళు చెప్తే మళ్ళీ చాలామంది తిట్టుకుంటా మెసేజ్లు పెడతారేమో కానీ తాగి కారు నడపడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైందండి. నైట్ టైం పబ్బులకి పార్టీలకి వెళ్ళి తాగి కార్లు ఎట్లా పడితే అట్లా నడుపుకోవడం. అట్లాగని అందరు కాదండి, 1% వచ్చిన వాళ్ళల్లో ఒకళ్ళో ఇద్దరో ఉంటారు అట్లాంటి వాళ్ళు. సో రెండవది, ఎవరైనా సరే US ఇమ్మిగ్రేషన్ రూల్స్ని కానీ US రూల్స్ని కానీ అతిక్రమించడం, పాటించకపోవడం. దీనికి సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే అండి, మన ఇండియన్ స్టూడెంట్స్ గురించి అయితే పార్ట్ టైం జాబులు చేస్తున్నారు కదండి, అవి ఇల్లీగల్. వాళ్ళు యూనివర్సిటీలో చేస్తే అవి లీగలే, కానీ వాళ్ళు యూనివర్సిటీ బయటకు వచ్చి చదువుకునేటప్పుడు చేస్తే కనుక అవి ఇల్లీగల్ అవుతాయి. సో ఆ ఇల్లీగల్గా అలాంటి జాబులు చేయడం కానీ లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమన్నా చేయడం కానీ, ఏ చిన్న రూల్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే అండి, అమెరికాలో ప్రతి రోడ్డుకి ఒక స్పీడ్ అనేది లిమిట్ ఉంటుంది. అంటే స్కూల్స్ ఉన్న రోడ్లో అయితే 25 స్పీడే పోవాలి, అంతకు మించి 30లో వెళ్ళినా సరే ఇమ్మీడియట్గా పోలీసులు చూసారంటే కనుక ఇమ్మీడియట్గా ఆపి మన మీద ఫైన్ వేయడం జరుగుతుంది అనమాట. అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా సరే వాళ్ళ వీసాలను అయితే రీవోక్ చేయడం జరుగుతుందనమాట. ఇకపోతే మూడవది, యాంటీ నేషనల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం కానీ వాటికి సపోర్ట్ చేయడం కానీ లేకపోతే వాటికి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా సాక్షిగా కామెంట్స్ చేయడం, లైక్స్ చేయడం, ఆ పోస్టుల్ని షేర్ చేయడం కానీ ఇలాంటివి చేసినా సరే వాళ్ళ వీసాలను రీవోక్ చేయడం జరుగుతుంది. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ కూడా ఉందండి. మనం ఇదివరకు ఈ న్యూస్ మనకి మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ చాలా స్ప్రెడ్ అయిపోయింది. కొంతమంది ఇండియన్ స్టూడెంట్స్ కూడా అప్పుడు పాకిస్తాన్ కాదండి, పాలస్తీనా ఇజ్రాయెల్ వార్ జరిగినప్పుడు పాలస్తీనాకు సపోర్ట్గా కాలేజీల్లో యూనివర్సిటీల్లో ధర్నాలు చేశారు కదా, ఆ ధర్నాల్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ వీసాలను కూడా రీవోక్ చేయడం జరిగిందనమాట. అందులో కొంతమంది ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో అలాంటివి ఏమైనా సరే చేసినా లేదా
మనకి సోషల్ మీడియాలో వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఎవరో ఒకరికి సపోర్ట్ చేస్తూ వాటి ఆ కామెంట్స్ని షేర్ చేస్తూ వాటికి లైక్లు చేస్తూ ఇలాంటివి చేసినా సరే వాళ్ళ వీసాలను రీవోక్ చేయడం జరిగింది. ఇకపోతే 4వది, ఎవరైనా ఓవర్ స్టే చేస్తే, వీసా టైం అయిపోయిన తర్వాత కూడా అమెరికాలో ఓవర్ స్టే చేస్తే అది ఇల్లీగల్గా అమెరికాలో ఉంటున్నట్లు. సో అలాంటి వాళ్ళ వీసాలను కూడా రీవోక్ చేయడం జరిగింది. ఇకపోతే 5వది, ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా సోషల్ మీడియాలో చూస్తున్నది వింటున్నది దరిద్రమైనది ఏంటంటే షాప్ లిఫ్టింగ్లు కానీ దొంగతనాలు కానీ స్కామ్స్లో పార్ట్ అవ్వడం కానీ ఇలాంటివి చేసిన వాళ్ళందరి వీసాలను కూడా రీవోక్ చేయడం జరిగింది. దీనికి చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. ఇండియన్ స్టూడెంట్స్, మేబీ అది వాళ్ళు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అనేది నేను చెప్పలేను, కానీ ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళు ఎవరో సమ్ స్కామర్స్ అనేవాళ్ళు అమెరికన్ సిటిజన్స్ని, ఓల్డ్ పీపుల్ని బ్లాక్మెయిల్ చేశారు. ఫోన్ చేసి ఇట్లాగా మీకు ఎట్లానో మీ కార్ ఇట్లా అయ్యిందో మీది ఏదో సంథింగ్ చెప్పేసి ఇట్లా మీరు ఇమ్మీడియట్గా ఎంత డబ్బులు కట్టాలి, $50,000 ఎంతో కట్టాలని చెప్తే దాన్ని ఒక ఇండియన్ స్టూడెంట్ వెళ్ళి ఆ ముసలి దగ్గర నుంచి క్యారీ తీసుకొని వీళ్ళకి సబ్మిట్ చేయడం అంట, ఆ అమౌంట్ని పంపించడం అంట. సో బేసిక్గా మీడియేటర్ లాగా వర్క్ చేశాడు ఆ స్టూడెంట్. దానికి ఆ స్టూడెంట్ని పట్టుకున్నారండి. ఎందుకు, కొంచెం డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంతో ఆ స్కామ్లో పార్ట్ అయ్యాడు ఆ అబ్బాయి. సో అలా ఏమన్నా చేసినా మనం సోషల్ మీడియాలో చూసాం కదండి, ఆడపిల్లలు ఇట్లా షాప్ లిఫ్టింగ్లు చేసి దొరికిపోవడం ఇలాంటివి చేసినా, ఏదన్నా చిన్న చిన్న దొంగతనాలు చేసినా, యాక్సిడెంట్లు చేసినా, సిగ్నల్ జంప్ చేసినా కూడా ఇట్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ వీసాలను అయితే ఖచ్చితంగా రీవోక్ చేసే అవకాశం ఉంది, రీవోక్ చేస్తున్నారు కూడా. సో ఇలా ఇప్పటి వరకు 6,000 వీసాలని, స్టూడెంట్ వీసాలను అయితే రీవోక్ చేయడం జరిగిందండి. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందంట, ఎక్కడ ఆపే ప్రసక్తి లేదంట, కంటిన్యూ అవుతూనే ఉంటుందంట. ఎవరైనా సరే యుఎస్ రూల్స్ పాటించకపోయినా, ఏదైనా సరే మిస్టేక్స్ చేసినా, తప్పులు చేస్తూ దొరికిపోయినా, పార్ట్ టైం చేస్తూ దొరికిపోయినా, ఏం తప్పు చేసినా సరే వాళ్ళ వీసాలను అయితే రీవోక్ చేయడం జరుగుతుందనమాట. కాకపోతే ఈ 6,000 వీసాల్లో కూడా 4,000 వీసాలండి కేవలం యుఎస్ ఇమిగ్రేషన్ రూల్స్ని పాటించకపోవడం వల్లే వాళ్ళ వీసాలను రీవోక్ చేయడం జరిగిందంట. దాదాపుగా 200 నుంచి 300 స్టూడెంట్ వీసాలను అయితే కనుక వాళ్ళు యాంటీ నేషనల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, వాటికి గురించి ఏదో సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల ఆ 200-300 మంది వీసాలను అయితే రీవోక్ చేయడం జరిగిందంట. రిమైనింగ్ వాళ్ళే మనకు తెలిసిందేనండి, చిన్న చిన్న యాక్సిడెంట్లో లేకపోతే చిన్న చిన్న షాప్ లిఫ్టింగ్ లాంటివో ఇట్లాంటి చిన్న చిన్న పనులు, వెధవ పనులు చేయడం వల్ల దొరికిపోవడం వల్ల అందులో కొంతమందిని అలా 6,000 మంది దాకా ఇప్పటి వరకు వీసాలను రీవోక్ చేశారండి. ఇందులో చాలామంది రకరకాల కంట్రీస్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు, ఏదో ఒక్క కంట్రీకి సంబంధించిన వాళ్ళు అయితే లేరండి, అన్ని కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్క చిన్న రూల్ ఫాలో అవ్వకపోయినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తూ దొరికినా అలాంటి సిచ్యువేషన్లో కూడా వీసాలను రీవోక్ చేస్తున్నారనమాట. సో ఈ విధంగా ఇప్పటి వరకు 6,000 స్టూడెంట్ వీసాలను అయితే రీవోక్ చేయడం జరిగిందండి. ఇక ముందు కూడా ఇది కంటిన్యూ అవ్వబోతుందట. సో ఇదండి 6,000 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వీసాలు రీవోక్ అవ్వడానికి కారణం. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.